ఇదే రైజన్ తయారు చేసిన డాక్టర్ గురించి ఏమైనా మాట్లాడారా అసదుద్దీన్ ఓవైసీ గారు? మాట్లాడరు. ఈ సానుభూతిని పెంచడానికి ఇలాంటప్పుడు బయటకు వస్తారు. సరే, అక్కడి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు స్పందించారు దీని మీద. ఇది మతాల మధ్య యుద్ధంగా మారకూడదు, ఇది ప్రశాంతంగా ఉండాలి, కమ్యూనల్ బిహేవియర్ అనేది చాలా బాగుండాలి అంటూ ఆయన ఒక మెసేజ్ చేశారు లోకేష్ గారు. రైట్, బాగుంది. డియర్ బ్రదర్ వలి అని కూడా ఆయన పెట్టి ఒక సందేశం ఇచ్చారు. కర్నూలు వాసి, ఆంధ్రప్రదేశ్లో వాసి, అతను పేదవాడు, అతను వ్యాపారమే చేసుకుంటున్నాడు, తక్కువ రేటుకి అమ్మాడు, అతని మీద ఒక ముద్ర పడింది అనుకోకుండా. ఆ విషయాన్ని ఆయన నమ్ముంటే, లోకేష్ గారు నమ్మి ఉంటే ఈ ట్వీట్ నమ్మున్నారు కాబట్టే నిజానికి ఈ ట్వీట్ అయి ఉంటుంది. ఇది మొత్తం పూర్తిగా అతని మీద జరిగిన దాడి అని ఆయన నమ్మారు కాబట్టి ఇలాంటి ట్వీట్ ఇచ్చారు. అంతేకాదు, నేను వచ్చి మీ దగ్గర మీరు తయారు చేసే కోవా బన్నుని నేను తింటాను అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. సరే, కోవా బన్ తింటాను అనడంలో తప్పేం లేదు. ఇదే లోకేష్ గారిని ఇదే సమాజం ఎన్ని ప్రశ్నలు అడుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఇదే కోవా బన్కి సంబంధించి వలి అమాయకుడని మీరు నమ్మారు కాబట్టి బాగానే ఉంది. ఇదే అనంతపూర్లో, ఇదే కర్నూల్లో ముస్లింలంతా కలిపి ఒక దళితుణ్ణి ఈ మధ్యకాలంలో నిట్ట నిలువున నరికి చంపేశారు. రీసెంట్గానే, కొద్ది రోజుల వ్యవధిలోనే. దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడలేదు? ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఇదే మతం మీద జగన్మోహన్ రెడ్డి గారు మతాలని రెచ్చగొడుతూనో లేదంటే మతం చాటున ఆయన రాజకీయం చేస్తున్నారనే కదా మీరందరూ అన్ని కలగలిసిన కూటమిగా మీరు ముందుకు తీసుకువెళతారని మిమ్మల్ని అందరూ నమ్మి గెలిపించారు. అంటే ఇది ఒక మతం మీద జరిగిన దాడిగా మీరే ఒప్పుకుంటే, ఇంకా మరి ఈ మతం మీద జరిగిన ఇదే కర్నూలులో జరిగిన దాడిని కూడా యాక్సెప్ట్ చేయాలిగా. దాని గురించి కూడా స్పందించాల్సిన అవసరం ఉందిగా. ఒక దళితుడి పక్షాన మాట్లాడాల్సిన అవసరం ఉందిగా. ఇదే ముస్లింలు మరి ఎందుకు తెగ నరికారు? అలాగే రైజిన్ అనే మెడిసిన్, రైజిన్ తయారు చేసినది ఏదైతే ఉందో డాక్టర్ దొరికాడు. రైజిన్ ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఎవరికి తెలుసు? దీని మీద జాగ్రత్తలు కూడా వహించాల్సిన అవసరం ఉందని చెప్పాలిగా. అట్ ద సేమ్ టైం ఇంకో విషయం కూడా చెప్తున్నాను. సరే, లోకేష్ గారు వెళ్ళి ఆ కోవా తింటాను అన్నారు, మరి అది కూటమిలో ఉన్నారు. దీని మీద మరి కూటమి అందరి భావన కూడా ఇదేనా అన్న ప్రశ్నలు కూడా ఖచ్చితంగా తలెత్తుతాయి.